సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ళు వివిధ రూపాల్లో మనుషులకు మెసేజ్లు పంపిస్తూ వారికి సంబంధించిన ఒకవైతే కొందరికి డ్రగ్స్లో మీ బిల్లలు పట్టుబడ్డారని, మరోవైపు మీకు ఇంటికి కొరియర్ వచ్చింది, అందులో డబ్బులు ముందు అడ్వాన్స్గా కట్టాలని మరికొందరికి, ఇంకొందరికి అయితే జక్రంపల్లి మండలం పడకల్ గ్రామాల్లో అయితే కొందరికి మీకు డబ్బులు కావాలి ఖచ్చితంగానే విధంగా ఇట్లా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మొత్తంగా చూడవచ్చు, సైబర్ నేరాలకు పాల్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సైబర్ పోలీసులు అయితే ముఖ్యంగా చెప్తున్నారు. ఫేక్ జాబ్ లింక్స్ అని కెన్ సీరియస్ అని చెప్పి ఏదైనా ఈ ఫేక్ జాబ్ కోసం లింకులు ఓపెన్ చేయకూడదని చెప్పి ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఇంకోటైతే చూసుకోవచ్చు, మరొకటి ఏదైతే సెక్సువల్కి సంబంధించిన ఎవరైనా ఫోటోలు పంపిస్తే కానీ దానికి సంబంధించిన ఫోటోలు పంపించకూడదు. ఎవరైనా ఫోటోలు పంపించినప్పుడు వాళ్ళు ఫోన్లో మాట్లాడినప్పుడు దానికి జాగ్రత్తగా ఉండాలనే దీని ఉద్దేశం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకోవైపు నెక్స్ట్ చూడవచ్చు, ఎవరైనా సరే డబ్బులు మనం పంపాలనుకున్నప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపుతాం, కానీ వాళ్ళు మనకు డబ్బులు పంపాలన్నప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ దీన్ని ముందుగా గమనించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. మరోవైపు చూడొచ్చు, కంగ్రాట్స్ యూ గెట్ జాబ్ అని చెప్పి కొందరికి మెసేజ్లు వస్తాయి. ఆ మెసేజ్ల రూపంగా పార్ట్ టైం జాబ్స్ ఆఫర్ అని వీటన్నిటి కూడా ఉంటుంది. ఇలాంటి దానికి కూడా మోసపోకుండా ఉండేందుకు కూడా సైబర్ పోలీసులు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ సైబర్ ఏసీపీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. సార్ చెప్పండి, వీటన్నింటి కూడా ముఖ్య ఉద్దేశం హౌ టు సేఫ్ ఆన్లైన్ అని చెప్పి ఇవన్నీ మీరు ప్రజలకు అవేర్నెస్ కలిగించే విధంగా చూస్తున్నారు. ఏంటిది అసలు దాని ఉద్దేశం ఏంటి? ఆ ప్రజల్ని అవేర్నెస్ చేయాలంటే ఇంకా ఏం చేయాలి? ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి? నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 2 నుంచి హెడ్ క్వార్టర్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయింది. ఇంతవరకు కూడా 48 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సైబర్ నేరాల్లో ముఖ్యంగా మనము నేరం జరిగిన తర్వాత రికవరీ చేసే కన్నా కూడా నేరం జరగకుండా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నేరం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగానే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్ ఉంటారు. వారి ద్వారా ఆ లోకల్ ప్రజలకి అందరికీ కూడా ఈ యొక్క నివారణ చర్యలు ఏ రకంగా తీసుకోవాలనేది మేము చెప్తా ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, మెయిన్ నెంబర్ 1 యూజ్ స్ట్రాంగ్ వర్డ్స్. ఈ యొక్క స్ట్రాంగ్ పాస్వర్డ్స్, ఈజీ పాస్వర్డ్ అనేది పెట్టుకోవద్దు మీ మొబైల్కి. అట్లానే బివేర్ ఆఫ్ ఫేక్ యాప్స్. ఏదో యాప్ వస్తుంది, యాప్ వస్తే మీరు క్లిక్ చేయండి, తర్వాత యాక్సెస్ ఇవ్వండి అంటారు. అటువంటివన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలా. యువర్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎవరికి కూడా అన్నోన్ పర్సన్కి కానివ్వండి, అట్లాగే ఈ సోషల్ మీడియా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మీ పర్సనల్ ఫొటోస్ కానివ్వండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా షేర్ చేయకూడదు. అట్లాగే ఏ బ్యాంకు ఏ అధికారి ఓటీపీ పంపిమని మిమ్మల్ని అడగడు. ఆ ఓటీపీ పంపించండి అనగానే మీరు అది అనుకోవాలి ఇది పక్కా ఫ్రాడ్ అనుకొని. దయచేసి ఎవరికి కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఓటీపీ కానీ పంపకూడదు. తెలియని ఇనానిమస్ లింక్స్ ఏదైనా వచ్చినా కూడా వాటిని లింక్ క్లిక్ చేయకూడదు. అదేవిధంగా నెక్స్ట్ అంటే స్ట్రాంగ్ యూనిక్ పాస్వర్డ్ అంటే మనము సింపుల్గా పేరు ముందు ఒకళ్ళు పెడతారు, పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టేస్తారు. దాని తర్వాత ఒక న్యూమరికల్గా కొన్ని నెంబర్లు లేదా కొన్ని గుర్తులు, అట్లాగే 3 నెలలకు ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ముఖ్యంగా ఇది 5 years ఫర్ సేఫ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని దీని ఉద్దేశం ఏంటి? అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవాళ రేపు ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైతా ఉన్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా మీరు సేఫ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా సస్పీషియస్ లింక్స్ ఏది కూడా మీరు అలా ఇచ్చేయద్దు. అట్లాగే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టాలా. అట్లాగే సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలా. వెబ్సైట్స్ అనేది సెక్యూర్ వెబ్సైట్స్లోనే మీరు ఏదన్నా కానీ ఇది చేసుకోవాలా, అదే వాటిని క్లిక్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. నెక్స్ట్ సార్, దీన్ని నెవర్ క్లిక్ ఎనీ మిస్క్లేజ్ పిఓపి ఆప్స్. చూడండి, మీకు ఫ్రీ స్మార్ట్ ఫోన్ పంపిస్తామని, అదేవిధంగా వెయిట్ లాస్కి మెడిసిన్స్ పంపిస్తామని, వర్క్ ఇంటి దగ్గర ఉన్న దగ్గర నుంచే మీరు పని చేసుకోవచ్చని, మీకు 10 లక్షల రూపాయలు జాక్పాట్ వచ్చిందని చెప్పేసి, ఏదో గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి, ఒక 4 కొంటే ఒకటి ఫ్రీ, అదే ఒకటి కొంటే 4 ఫ్రీ ఇస్తామని చెప్పేసి, అట్లాగే రకరకాలుగా మీకు మొబైల్లో వస్తూ ఉంటాయి. వీటిని కూడా జస్ట్ ఒకటే అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ అంతే. వేటిని కూడా నమ్మొద్దు, ఇవన్నీ కూడా ఫేక్. నెక్స్ట్ సార్, ఇప్పుడు వాట్ కెన్ యూ డూ టు స్టే సైబర్ సేఫ్? టర్న్ ఆన్ అంటే మీ యొక్క మొబైల్లో మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ చేసినా ఏదైనా చేసుకున్నప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సపోజ్ మీ మొబైల్తో పాటు ఒక మెయిల్ ఐడి కూడా మీరు పెట్టుకుంటే ఇన్ఫర్మేషన్ ఒకవేళ బ్యాంక్ నుంచి మీకు తెలియకుండా అమౌంట్ విత్డ్రా అయితే మొబైల్లో ఒక్కోసారి SMS రాలేదంటారు. అటువంటిప్పుడు మెయిల్ ఐడి పెట్టుకుంటే మెయిల్కి ఇమ్మీడియట్గా కూడా వస్తుంది.
అట్లాగే అప్డేట్ యువర్ సాఫ్ట్వేర్, ఎప్పటికప్పుడు మీ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవటం. మీరు ఏదైనా వచ్చినప్పుడు అన్నోన్ ఏదైనా వచ్చినప్పుడు క్లిక్ చేసే ముందు ఒకసారి అది ఏంటి అనేది ఆలోచన చేసి చెక్ చేసుకోవాలి. అట్లాగే ఈ స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్స్ ఇందాక చెప్పాను, పాస్వర్డ్స్ అనేది ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇంకోటి, ఇది ఉద్యోగాల పేరుతో నకిలీ లింకులు మోసపూరితమైనవి, అలాంటి లింక్స్ నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీరు దీన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు 1930కు కాల్ చేయాలని చెప్పారు. అసలు ఇది ఉద్యోగాల పేరుతో జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి, చాలామందికి తెలియకుండా ఒక జాబ్ వచ్చిందనగానే ఎక్కువ ముఖ్యంగా క్లిక్ చేసేందుకు ముందుకెళ్తుంటారు. అవునండి, మీరు ఇంట్లో కూర్చొనే నెలకు 30,000 40,000 సంపాదించుకోవచ్చు, 50,000 సంపాదించుకోవచ్చు అనేసి ఈ జాబ్ ఆఫర్లు వాట్సాప్లలో పంపిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఫేక్లో, అవన్నీ కూడా నమ్మద్దు. వచ్చిన దాన్ని మెలకుండా డిలీట్ చేసుకోవడం బెటర్. చివరిగా ఏం చెప్పగలుగుతారు ఈ సైబర్ నేరాల్లో మోసపోయే ప్రజలకు? ముందస్తుగా మీరు ఏం సందేశం ఇస్తారు? ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ జరిగే క్రైమ్ 3 రకాలుగా జరుగుతూ ఉంది. నెంబర్ 1 ఫెడెక్స్ కాల్స్ అంటాం. ఫెడెక్స్ కాల్స్ అంటే మీకు పార్సల్ వచ్చింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, మీ మీద కేసు పెడతాం, ఈ కేసు నుంచి తప్పించాలంటే మీకు ఇంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయటం ఒకటి. నెంబర్ 2 మీ పిల్లలు కేసులలో ఇరుక్కున్నారు, గాంజా కేసులో ఇరుక్కున్నారు, డ్రగ్ కేసులో ఇరుక్కున్నారు, మీ పిల్లల్ని కేసులో నుంచి లేకుండా చేయాలంటే కొంత అమౌంట్ ఇవ్వాలి మాకు అని చెప్పేసి డిమాండ్ చేయటం. ఇవన్నీ కూడా ఫేక్ అనమాట. అట్లాగే ఇంట్లో కూర్చొని ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని వాడు ఒక క్లిక్ చేస్తాడు, ఒక లింక్ పంపిస్తాడు, లింక్లో మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోమంటాడు. చేసుకున్న తర్వాత ఉద్యోగాల కోసం అతను మీకు డబ్బులు ఇవ్వాలి కానీ మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలని కట్టమని అడుగుతారు, అది కూడా ఫేకే. ఈ రకంగా ఈ ఫెడెక్స్ కాల్స్ వస్తాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఎక్కువగా షేర్ మార్కెట్లో మీకు తక్కువ పెట్టుబడితే మేము ఎక్కువ ఇన్కమ్ చూపిస్తాం, అలాగే ఐపీఓ ఏదైతే వస్తున్నాయో ఐపీఓలో మీకు షేర్స్ అలాట్ చేపిస్తాం అనేసి చాలామందిని మోసం చేస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ అందరూ కూడా, షేర్ మార్కెట్లో మీరు ట్రేడింగ్ చేయాలంటే డీమాట్ అకౌంట్ తీసుకోవాలా. డీమాట్ అకౌంట్ తీసుకొని మీ యొక్క అఫీషియల్ అకౌంట్ నుంచి ఎన్ఎస్సి కానీ హెచ్ఎస్సి కానీ వాటి యొక్క అఫీషియల్ అకౌంట్లకే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. బట్ మన దగ్గరికి వచ్చే దాంట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఒక గ్రూప్లో ఒకటి తయారు చేసి ఆ గ్రూప్లో మేము ఎఫ్ఐఎస్ మేము ఫారిన్ ఇన్వెస్టర్స్ కోటాలో మీకు షేర్స్ అలాట్ చేపిస్తాం, లేదా మా దగ్గర చేస్తే మీకు ట్యాక్స్ అవాయిడ్ చేసుకోవచ్చు అని నమ్మవలికి వాళ్ళ ద్వారా లక్షలు దోషేసుకుంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత మేము ఇట్లా మోసపోయినామని చెప్పేసి మా దగ్గరికి వస్తున్నారు. ఇది ఎట్లా అంటే 1 month 2 months వరకు కూడా ఎవరికి చెప్పటం లేదు. ఇటువంటి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా నియర్ బై పోలీసుని కానీ బ్యాంకింగ్ వాళ్ళని కానీ ఎవరినైనా కానీ తెలిసిన వాళ్ళని అడగండి, షేర్ చేసుకోండి. ఇట్లా అంటున్నారు, మనము ఈ యొక్క షేర్లు కొనాలన్నా చేయాలన్నా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా చేయాలా, డీమార్ట్ ద్వారా చేయాలా. బట్ ఈ ప్రైవేట్ గ్రూప్స్ కానీ ఇవన్నీ కూడా ఫేక్, అవి వాటిని ఏది నమ్మద్దు. అటువంటివి ఉన్నా కూడా ఇమ్మీడియట్గా 1930కి మోసపోయినట్లయితే 1930కి కాల్ చేయటం కానీ cybercrime.gov.in కూడా రిపోర్ట్ చేయొచ్చు. దీనికి 1 hour లోపల కనుక చేస్తే మీకు అమౌంట్ అనేది మ్యాక్సిమం మేము పుటానోడ్ చేయించి కోర్టు ద్వారా విక్టిమ్స్కి రీఫండ్ చేయించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే సైబర్ నేరాల్లో మోసపోయిన వారు ముందస్తుగా ఫస్ట్ చేయాల్సింది 1930కి కాల్ చేయాలి. ఆ మొదటి 1 hourలో కాల్ చేస్తే మీ డబ్బులు బయటికి పోకుండా జాగ్రత్తగా మీ డబ్బులు రిటర్న్ ఇచ్చేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో ముందస్తుగానే సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు మీకు మెసేజ్ పంపుతారు, లేదా ఏదైనా డ్రగ్స్లో మీ పిల్లలు పట్టుబడ్డారు, లేదా గంజాయిలో మీ పిల్లలు పట్టుబడ్డారు, ముందుగా డబ్బులు పంపిస్తే మీ పిల్లల్ని వదిలేస్తామనే కోణంలో కూడా వాళ్ళు ఫోన్లు చేసి మిమ్మల్ని సతాయిస్తుంటారు. ముందస్తుగా మీరు జాగ్రత్త పడాలి. అలాంటిది ఏదైనా ఉంటే తక్షణమే స్థానికంగా ఉండే పోలీసులను సంప్రదించాలి. అక్కడ కూడా సైబర్ క్రైమ్కి సంబంధించిన వారియర్స్ ఉంటారు. అక్కడ కాకుండా జిల్లా కేంద్రంలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వస్తే తక్షణమే 1 hour లోపల వస్తే కనుక ఖచ్చితంగా మీ డబ్బులు రిటర్న్ వచ్చే విధంగా ఉంటే, ఎవరైనా సరే ముందస్తుగా నేరాలకు పాల్పడేందుకు చాలామంది ఈజీ డబ్బుల కోసం ప్రయత్నం చేస్తారు. అలాంటి ఈజీ డబ్బుల కోసము ముందుగా మీరు ఆలోచించదు. అలాంటి డబ్బుల కోసం ఆలోచించినప్పుడే సైబర్ క్రైమ్ నేరాలకు గురవుతారు. ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడండి. ఏదైనా మీరు సైబర్ క్రైమ్కు మోసపోయినట్లయితే ముందుగా 1930కి కాల్ చేయండి అని చెప్పి సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటి పరిస్థితి? ఫస్ట్ అందరికీ నేను మరీ ఇంకొకసారి ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసిందంటే, ఫస్ట్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్. ఏదన్నా ఎవరన్నా మోసపోతే ఫస్ట్ అవర్లో కనుక మీరు కంప్లైంట్ చేసినట్లయితే మేము మీ యొక్క అమౌంట్ని మ్యాక్సిమం
ఫ్రీ చేసి మీ అమౌంట్ని కోర్టు ద్వారా మీకు ఇప్పించడం జరుగుతుంది. దీంట్లో చేయాల్సింది ఏంటంటే మీరు 1930 కాల్ చేయటం, cybercrime.gov.in వెబ్సైట్లో కంప్లైంట్ చేయటం. ఈ రెండింటిలో చేయాలంటే ఏం చేయాలంటే మీరు చేసిన మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్కి లింక్ ఉన్న అకౌంట్ నెంబర్, ఈ ట్రాన్సాక్షన్ ఐడీస్ ఏదైతే ఉంటాయో, మీరు మోసపోయిన ఇవి ఉంటాయి కదా, అవి ప్రిజర్వ్ చేసుకోవటం. తర్వాత మీరు ఏ వెబ్సైట్లో అవతల పక్క ఫోన్ నెంబరా లేదా అకౌంట్ నెంబరా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకొని ఇవి కనుక ఇస్తే మీ కంప్లైంట్ కూడా ఈజీగా రిజిస్టర్ అవుతుంది. అమౌంట్ కూడా తొందరగా మీకు రికవరీ అయ్యేడానికి అవకాశం ఉంది. స్క్రీన్ షాట్స్ అంటారు, ఈ అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ప్రిజర్వ్ చేసుకొని మీరు 1930 కానీ cybercrime.gov.inలో కానీ కంప్లైంట్ 1 అవర్లో కనుక చేసినట్లయితే మేము మ్యాక్సిమం మీకు 80 to 100% అమౌంట్ పుటానోల్ చేయించి మీకు కోర్టు ద్వారా రిటర్న్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. 1930 ద్వారా కాల్ చేస్తే మొదటి 1 అవర్లో మీ డబ్బులు రికవరీ, ఏదైతే మీ పోయిన డబ్బులని రికవరీ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకంటే మీ అకౌంట్ నుండి పోకుండా డబ్బులను ఫ్రీ చేసి తర్వాత ఏదైతే 1 అవర్లో అది మాకు కంప్లైంట్ చేస్తే దాన్ని కోర్టు ద్వారా రికవరీ చేసి మీకు ఇచ్చేందుకు సిద్ధం చేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఏసీపీ వెంకటేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.